హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చక్కని పార్టీవేర్ శారీస్ అండి. అసలు ఎంత బాగున్నాయో చూసారా? అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం పార్టీస్కి కట్టుకోవడానికి చాలా బాగున్నటువంటి మంచి చీరలతో ఈరోజు డిఫరెంట్ కలెక్షన్స్ని తీసుకొచ్చాను. అన్నీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అన్ని లింక్స్ మీకు చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. ఒక్కసారి చెక్ చేయండి. లేట్ చేయకుండా అయితే కనుక సారీస్ అనేది ఒక్కొక్కటిగా చూపించేస్తా. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ 820 ఆర్ 890 అండి. ఇది మన తేజస్వి కలెక్షన్స్లో కొత్తగా వచ్చింది. దీంట్లో మంచి గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. రెండు కూడా ట్రెండింగ్. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం రెస్టారెంట్ నచ్చుతుంది కాబట్టి ఇది తెచ్చుకున్నాను, కానీ మనసులో నాకు అది కూడా చాలా చాలా బాగుంది 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 అన్న మైండ్ చెప్తూనే ఉంది. సరేలే అని ఇంకా మళ్ళీ ఇదే తెచ్చుకున్నాను అనమాట. సో ఇది నా డ్రెస్ డీటెయిల్స్. మీకు కావాలంటే ఆల్ సైజెస్ అవైలబుల్. లేటెస్ట్గా వచ్చింది 3 పీస్ సెట్. మంచి ప్రాపర్ నెక్ లైన్ కూడా వచ్చిందండి. మీరు చూడండి, బెస్ట్ ప్రైస్లో 3 పీస్లో కాటన్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. కావాలని ఎవరైనా అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. మంచి సెట్. రెగ్యులర్ యూజ్లో అయితే కనుక చాలా బాగుంటుంది. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అండి. సో ఆఫీస్ యూజ్ కూడా బాగుంటుంది అనమాట. దీనిలో ఒకవేళ మీరు షార్ట్ వీడియో చూడాలంటే చెక్అవుట్ చేయొచ్చు, లేదంటే ఫుల్ వీడియో ఆల్రెడీ ఈరోజు అప్లోడ్ అయింది. లేటెస్ట్ క్యాటలాగ్ ఇది. ఫస్ట్ శారీ అండి. శారీ ఎలా ఉంది? మంచి గ్లాసీ ఫినిషింగ్లో అయితే కనుక మంచిగా మెరుస్తుంది. చాలా కొత్తగా మనకైతే కనుక పార్టీవేర్ కాన్సెప్ట్లో మనకి ఈ శారీ అయితే యాడ్ అయిపోయింది. ఇదైతే కనుక శారీ యొక్క బార్డర్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా. సో ఇప్పుడు రాఖీ, ఇప్పుడు మొత్తం అంతా కూడా శ్రావణ మాసం ఫెస్టివల్స్ August 15 రిలేటెడ్గా మనకి ఫ్లిప్కార్ట్లో కూడా సేల్ అయితే నడుస్తుందండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. పళ్ళు వర్క్ అయితే కనుక మనకి పైన బార్డర్ అంతా వర్క్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ డిజైన్తో మనకి ఈ విధంగా డీటెయిలింగ్ వచ్చిందండి. అండ్ చాలా చక్కగా ట్రెండింగ్గా యూనిక్గా కట్టుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు వర్క్ కూడా చూసుకోవచ్చు. ఇది శారీ మీదే మొత్తం అంతా, శారీ పైననే మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక చక్కగా పెట్టి ఈ విధంగా నైస్ డిజైన్ అయితే చేశారు. బార్డర్ కానీ, కలర్ కానీ, సాఫ్ట్నెస్ ఫ్యాబ్రిక్ కానీ, షైనీ కానీ అంతా బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక లింక్ ఉందండి. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్ని అయితే సింగిల్ క్యాటలాగ్స్ కలర్సే ఉన్నాయన్నమాట మనకి దీంట్లో. కట్టుచెంగు అయితే కనుక మనకు కొద్దిగా ప్లెయిన్ వచ్చింది, మిగిలినంతా కూడా ఆల్మోస్ట్ వర్క్ వచ్చింది. నేను మీకు క్లారిటీగానే చూపిస్తున్నాను. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి వర్క్ అండి. వర్క్ కాంట్రాస్ట్ కలర్ అయితే కనుక యాష్ కలర్ వేశారు. దీని మీద కూడా మనకి ఈ విధంగానే వర్క్ అనేది హై అండ్ హెవీ లుక్లో అయితే కనుక ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. సో కావాలనుకుంటే కనుక చూడండి, నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. మీరు అయితే ఫ్రంట్ మీ నెక్ మెజర్ బట్టి, బ్యాక్ దాన్ని బట్టి అయితే కనుక మీరు వేయించుకోండి. ఇంకా అది మీ చాయిస్తోని వస్తుంది. మెజర్ లెంత్ని బట్టి, డీప్ వీటిని బట్టి అయితే కనుక మీరు చూసుకుని తీసుకోవడమే. ఇది మన ఫస్ట్ పార్టీవేర్ శారీ యొక్క డిజైన్ డీటెయిలింగ్. కొంచెం డిఫరెంట్గా యంగ్స్టర్స్కి అందరికీ కూడా కొంచెం సూట్ అయ్యేలాగా, తర్వాత కూడా ఇట్లా ఫేర్వెల్స్ లాంటివి చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కానీ అందరికీ సూట్ అవ్వాలనే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ సారీ సాటిన్ అండ్ మిర్రర్ వర్క్లో బాందినీ కాన్సెప్ట్తో అయితే కనుక చాలా బాగుంది. రియల్ మిర్రర్లో అయితే కనుక వచ్చిందండి. ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో కూడా బెస్ట్ ప్రైజెస్ అండ్ ప్రజెంట్ August 15 రిలేటెడ్ డీల్స్లో అయితే కనుక అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ సారీ. ఇదేంటంటే సాటిన్ మెటీరియల్ పైన బ్లూ అండ్ రెడ్ కలర్ పైన అయితే కనుక వచ్చినటువంటి డిజైన్. లాస్ట్ టైం నేను బ్లాక్ కలర్ కూడా ఒకటి చూపించానండి. దానికి దీనికి ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ అంతా కూడా. ఇదైతే కనుక మనకు వచ్చేసి డౌన్ సైడ్ మిర్రర్ వర్క్ అండ్ బార్డర్లో కూడా మనకైతే కనుక మిర్రర్ వర్క్ ఇచ్చేసారు. ఇది బ్లౌజ్. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇదేమో మనకి హ్యాండ్స్ కింద మనకి బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది. అసలు సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అయితే కనుక. ఇప్పుడు నేను మీ ముందే దీని కుట్టు కూడా విప్పుకున్నాను. సో ఇదైతే కనుక ఇక్కడ నుంచి ఒక 1 టర్న్ వరకు అయితే కనుక వస్తూ అక్కడ నుంచి అయితే కనుక మనకి శారీకి మిర్రర్స్ అనేది కూడా డౌన్ సైడ్ అంతా కూడా స్టార్ట్ అయింది. బ్లూ అండ్ రెడ్ కలర్, బ్లాక్ అండ్ ఈ రెడ్ కలర్ కూడా షేర్ చేశాను. మీరు మన ఇన్స్టాలో కానీ లేకపోతే కనుక యూట్యూబ్లో కానీ ఫుల్ రీల్స్లో చెక్ చేస్తే కూడా నేను ఆల్రెడీ పెట్టున్నానండి, మీకు తెలిసిపోతుంది. బ్లాక్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు మేబీ తీసుకుని ఉండకపోయి ఉండొచ్చు కదా, అట్లాంటి వాళ్ళకైతే కనుక ఇది పర్ఫెక్ట్ డిజైన్ అవుతుందని తెప్పించాను. అండ్ మిర్రర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చీరలో. కొంచెం అయితే వెయిట్ ఉందండి బికాస్ ఆఫ్ మిర్రర్స్. సో ఇదైతే కనుక బ్లూ అండ్ ప్రజెంట్ బాందినీ మిర్రర్ వర్క్లో మంచిగా హైలైట్ అవుతున్నటువంటి చక్కని చీర. బెస్ట్ ప్రైస్లోనే ఉందండి, అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. కావాలనుకునే వారు చూసుకోండి. నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. శారీ కంప్లీట్ లుక్ అయితే మాత్రం కట్టుకున్న తర్వాత అదరహో అనాల్సిందే. చక్కగా ఉంటుంది మనకైతే కనుక, మీరు ట్రై చేయొచ్చు. సో ఇదైతే కనుక శారీ అండి. బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పైన మంచి ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ సాటిన్ మెటీరియల్తో వచ్చినటువంటి చక్కని చీర.
ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా మంచి రెయిన్బో కలర్స్లో అయితే కనుక అసలు భలేగా అనిపిస్తుంది, విత్ మిర్రర్ వర్క్, రియల్ మిర్రర్ వర్క్. సో మీకైతే సైడ్లో ఒక ఫోటో పెడతానండి, ఆ ఫోటో చూస్తే గుర్తుపట్టేస్తారు మీరు. యాక్చువల్గా దీన్ని నేను లాస్ట్ వీక్ పెడితే క్యాన్సిల్ అయింది ఆర్డర్. సో మళ్ళీ అయితే కనుక పట్టు వదనండి విక్రమార్కురాల్లాగా మళ్ళీ పెట్టాను. స్టాక్ ఉండి కూడా నాకు క్యాన్సిల్ అయిందనమాట, మళ్ళీ పెట్టాను. సో వచ్చేసింది. ఇదైతే కనుక లేస్ బార్డర్ అనమాట. మనకి ఇది వచ్చేసి పళ్ళు నుంచి చూడబోతున్నాం మనం. సారీ డిజైన్ వచ్చేసి బాందిని మీద, దానికంత మిర్రర్ పెద్ద సైజు కాదు, ఇది కొంచెం చిన్న సైజు. మొత్తం అంతా కూడా పళ్ళు అనేది మిర్రర్ వర్క్లోనే ఇలా అయితే కనుక డిజైన్ వస్తూ చాలా నిండుగా చాలా అట్రాక్టివ్గా అయితే కనుక ఉండిందండి. అన్నీ నేను కట్టుకుని చూపిస్తాను మీకు అప్కమింగ్ వీడియోస్లలో, మీరు డెఫినెట్గా చూడండి. ఏదైనా నచ్చింది అనుకుంటే మాత్రం ఇప్పుడైతే తీసేసుకోండి, సేల్ ఉంది కాబట్టి అయిపోయే ఛాన్సెస్. అండ్ ప్రతి లైన్లో కూడా ఈ మిర్రర్సే ఉన్నాయండి, మొత్తం జిగేలు అంటున్నాయి. మీరు నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను లైటింగ్ కూడా వీటిని ఫోకస్ చేపించడానికే. సో ఇది ఎక్కడి నుంచి అయితే కనుక మనకి సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూషన్ వచ్చింది. హెవీగా ఉంది సారీ కూడా, డిఫరెంట్గా ఉంది. మెయిన్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. చీర మొత్తం అంతా కూడా ఇలాగే వస్తుంది. ఇది డౌన్ సైడ్ వెళ్తుంది, నేను టర్న్ చేసి చూపిస్తాను. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పింక్ కలర్, అదే సాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్తో డిజైన్ డీటెయిలింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే కనుక మనకు వచ్చేసి ఇలాగా పళ్ళు ఉంటుంది. పళ్ళు సైడ్ నుంచి నేను ఇప్పుడు వేసి చూపిస్తాను ఇలా. సో కట్టుకుంటే కూడా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ, పింక్, వైన్ కలర్, గ్రీన్ కలర్, ఆల్మోస్ట్ రెయిన్బోలో ఆల్ కలర్ స్టఫ్ అయితే దీంట్లో ఉందని చెప్పొచ్చు సింగిల్ వర్డ్లో. అందుకే నేను చూపించినప్పుడే రెయిన్బో కలర్స్ అని చెప్పేశాను. సో ఇది కూడా బాగుంది, షైన్ బాగుంది, క్వాలిటీ బాగుంది, మిర్రర్స్ డీటెయిలింగ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ దీంతో పోల్చుకుంటే కనుక మన బ్లూ కలర్ దాంతో కొద్దిగా అయితే కనుక లైట్ వెయిటే ఉందండి. అండ్ చక్కని చీర ఏ కలర్ బ్లౌజ్తో అయినా కానీ హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, ఇది కూడా మిర్రర్ వర్క్ బేస్డ్. ఇదైతే కనుక ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది. ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. చీర చాలా చక్కగా ఉందండి, హైలీ రికమెండ్ చేస్తాను. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనం ఇప్పుడు పళ్ళు సైడ్ నుండి చూడబోతున్నాము. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు, దీనిలో కూడా మీకు మిర్రర్ వర్క్ కనపడుతున్నాయని అనుకుంటున్నానండి. లైట్ వెయిట్లో చాలా బాగుంది. కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఇలాగే ఉంది. ఇదైతే కనుక పళ్ళు, డిజైన్ కూడా సింపుల్గా లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా కనపడకుండా అలా మిర్రర్స్ అనేది కవర్ చేస్తూ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. సో చూడండి, రెడ్ కలర్ జనరల్గా అందరికీ నప్పుతుంది కాబట్టి కామన్గా కూడా మీకు సూట్ అయిపోతుంది. అండ్ ఇదేంటంటే బ్లాక్ కలర్ అలాంటి బ్లౌజెస్తో కూడా అయితే కనుక చాలా క్యాజువల్గా వేసుకోవచ్చు, మంచి స్లిమ్గా కనబడతాము. సో హ్యాపీగా అయితే కనుక తీసుకోండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్. సో మనకి ఆ షైన్ అనేది ఇవ్వడానికి చక్కగా మంచిగా మిర్రర్స్ వచ్చేసాయి. రైనీ సీజన్కి లో మెయింటెనెన్స్ పైన కూడా మనకైతే కనుక ఈ చీర వర్కౌట్ అవుతుంది. అండ్ చక్కగా ఉంది. రెడ్ అండ్ ఈ కాన్సెప్ట్ పైన అయితే కనుక చిన్న మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్స్ వచ్చేసి, కావాలనుకునే వారు చూసుకోండి, నచ్చిందనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక బ్లౌజ్ 80 సెంటీమీటర్ బ్లౌజ్. సో కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఉంది, మీరు చెక్ చేస్తే. దీన్ని కూడా మిర్రర్తో అయితే కనుక హైలైట్ చేశారండి. ఇదేమో శారీ డిజైన్, ఇదే వచ్చేసి బ్లౌజ్ డిజైన్. ఇంకేమైనా డౌట్ ఉంది, నేను చెప్పకుండా ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు నన్ను అడగొచ్చు కామెంట్ బాక్స్లో, నేను తప్పకుండా మీకు నేను క్లారిటీ ఇచ్చేస్తాను. సో పేజ్ ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి. ముందు కూడా డెఫినెట్గా మంచి స్టఫ్ అనేది రాబోతుంది. డిఫరెంట్ యాప్స్ నుంచి మంచి కలెక్షన్స్ని డెఫినెట్గా నేను మీకు పోస్ట్ చేస్తాను. బ్లాక్ కలర్ అండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మంచి వర్క్తో అయితే కనుక వచ్చింది. సో బ్లాక్ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా వేసేసుకోవచ్చు. ఇదేంటంటే మొత్తం అంతా కూడా ఇట్లాగా కడ్దాన బీట్ వర్క్ అనేది బార్డర్లో అలాగే పళ్ళులో కూడా హైలైట్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక మొత్తం అంతా కూడా సారీ ఈ విధంగానే వచ్చింది. ఇది బార్డర్, ఇది సారీ వేసుకుంటే లుక్ వైజ్గా కూడా హై అండ్ ఉంటుందండి. బ్యూటిఫుల్ బ్లాక్. సో ఇలా ఎంతమంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నానో తెలుసా. సో నాని మూవీలో ఒక రీల్ బాగా హైలైట్ అవుతుందండి. అప్పుడప్పుడు బ్లాక్ శారీ కట్టుకునేది, వైట్ కలర్ బ్లౌజ్ అని చెప్పి నాని చెప్తా ఉంటారు. అలాంటి దానికి ఎంతమంది రీల్ చేసి ఉన్నారో, అలా ఏమైనా ఒకవేళ మీరు కనుక ప్లాన్ చేస్తే చూడండి. అండ్ బ్లాక్ లవర్స్ కూడా ఇది మేబీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో సాటిన్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, వైట్ బ్లౌజెస్, దేంతోనైనా కానీ మీరైతే కనుక చాలా చక్కగానే ఇది హ్యాపీగా వేసేసుకోవచ్చు. సో కంటిన్యూషన్ అయితే కనుక కింద బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చింది. బ్లౌజ్ సపరేట్గా వచ్చింది, చూపిస్తాను నేను. ఈ కడ్దన బీట్ వర్క్ అనేది ఇక్కడ వరకు వచ్చిందండి. కట్టు చెంగు దగ్గర మాత్రమే ఫ్రంట్ సైడ్కి ఆగింది. మీరు చూసుకున్నట్లయితే డిజైన్ ఇది.
దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక ఇట్లా సపరేట్గా మనకు వస్తుందండి. సో మీరు చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా కుట్టించుకోండి. కడ్దాన బీట్ వర్క్లో ఇలా సపరేట్గా అయితే కనుక బ్లౌజ్ అనేది మెన్షన్ చేసి మనకి ఈ విధంగా పంపించారండి. పర్ఫెక్ట్గా దానికి దీనికి మనకి జోడీ అనేది సెట్ అవుతుంది. శారీ అండ్ బ్లౌజ్కి డిజైన్, కడ్దాన బీట్ వర్క్ డిజైన్ ప్యాటర్న్, ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నాను క్లారిటీ కోసం. ఇది మన వీడియో అండి, నచ్చిందనే అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. ఇంకా కూడా ఏమైనా కావాలంటే వీటి రిలేటెడ్గా నేను చూసిన కొత్తవి అవి కూడా ఒక 2-3 యాడ్ చేస్తాను. ఒకవేళ వాటిలోంచి నచ్చినా కానీ తీసుకోవచ్చు. బికాజ్ ట్రస్టెడ్ యాప్, సర్వీస్ బాగుంటుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.